సెకండ్ 4 రోజుల తర్వాత కమిటీ వస్తుంది. కమిటీ వచ్చిన తర్వాత వాళ్ళ అధ్యక్షతన వారి కమిటీ అందరు పోయి చూస్తారు. రిజిస్ట్రార్ గారు పంపించారు మాకు. ఆ కమిటీ పోయి చూసిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత వారికి ఏది నచ్చుతుందో మేము దాన్ని ప్రభుత్వం రికమెండ్ చేస్తాం. ప్రభుత్వ బిల్డింగ్స్ ఏదైనా ఉన్నాయో మంచివి చేస్తాం. పర్మనెంట్గా కూడా ఎక్కడైనా వాళ్ళ స్థలం చూసి మాకు పర్మనెంట్గా ఇక్కడ కావాలంటే అక్కడ కూడా చేయడానికి కూడా ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. జగన్నాథ్ గుట్ట దగ్గర కూడా ప్రభుత్వ స్థలం ఉంది. అక్కడ ఏర్పాటు చేయమని కూడా అక్కడ కూడా ఏర్పాటు చేయాలి. ఇది కూడా గతంలో 5 సంవత్సరాలు దాన్ని విస్మరించారు గొప్పగా. దాన్ని పట్టించుకోనే లేదు. మీకు అందరూ తెలిసిన విషయమే. న్యాయ రాజధాని అని చెప్పి 5-7 సంవత్సరాలు దాన్ని నానబెట్టేసినారు. ఇప్పుడు మళ్ళా దాని కదిలికి వచ్చిందంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశారో దాన్ని అమలు చేసిందిగా గట్టిగా ఆయన పట్టుబట్టి అసెంబ్లీలో పాస్ చేసి బిల్లు కౌన్సిల్లో అసెంబ్లీలో దాన్ని మనం పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది. తప్పకుండా నేను అనుకుంటాను 6వ తేదీ కమిటీ వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చిన ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందో వాళ్ళు చూసిన తర్వాత నిర్ణయం తీసుకుని తెలియస్తాం.